వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నన్ను ఆహ్వానించి మరి దేవుడి దర్శనం చేపించి నాతో పాటుగా మీరందరూ కూడా ఈ యొక్క దేవుడి వద్దకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ, వేదిక మీద కూర్చున్న వివిధ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ముఖ్య నాయకులకు మరియు స్థానిక శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారికి మరియు పోలీసు సిబ్బంది, పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి రామ్మోహన్ అన్న మీరు అడిగినట్టుగానే ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి తీసుకురావాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మరి మనకు దేవుడి ఆశీర్వాదం లేనిదే మనకు ఏదై జరగదు అనేది మనకు తెలుసు. మరి నాకు ఈరోజు రావాలని నిన్నగాక మొన్న ఫోన్ చేసి అక్క రండి, మీరు ఆ రోజు రాలేకపోయారు అనగానే నాకు ఈరోజు ఏ ప్రోగ్రామ్స్ లేకపోవడం, నేను వస్తానన్నా తప్పకుండా అని చెప్పి ఆకస్మికంగా అనుకోకుండా ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని నేను మీ ముందుకు రావడం, మీ అందరితో కూడా మరి ఇక్కడ దైవ దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ గుడి చరిత్ర విన్న తర్వాత కూడా నిజంగా ఒకలాంటి మరి అంటే మన దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం అనేది మనకు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ రాముడి పాదాలు, ఇక్కడ ఆయన పాదాలతో వచ్చి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠింపజేసి ఇక్కడ గుండాన్ని కూడా ఏర్పాటు చేసి మరి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించి ఆయన వెళ్ళడము, ఆ తర్వాత కాలక్రమేణా ఈ టెంపుల్ అభివృద్ధి చెందడము, ప్రసిద్ధిగాంచడము, మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయానికి భక్తులు రావడము, మరి దీన్ని మనం ఇంకా ఎక్కువగా, ఎందుకంటే మనకు ఎవరు భక్తి ఏ దేవుడి మీద ఉన్నదో ఆ దేవుడి దగ్గరికి జనం పెరిగిపోతూ ఉంటారు. ఏదైతే మీరు గిరి ప్రదక్షిణ 5 చేసి ఈరోజు 5,000 మంది వరకు వచ్చారు అని అంటే అది స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఫలానా దేవుడి దగ్గరికి పోతే మంచి జరుగుతుంది అని. ఇప్పుడు మేము కూడా స్వతహా మా హస్బెండ్ మురళీధర్ రావు గారు సాయిబాబా గుడి కట్టారు, మైసమ్మ గుడి కట్టారు. మైసమ్మ గుడికి మాకు హైదరాబాద్ నుంచి వస్తారు, అక్కడికి వస్తే కొడుకులు పుడతారు, మొక్కితే వీసా స్టాంపింగ్ అవుతుందని హైదరాబాద్ నుంచి వచ్చి మా అమ్మవారిని మొక్కి వాళ్ళు చాలా వెండి వస్తువులు ఈరోజు అక్కడ మొక్కుకొని మాకు అమ్మవారికి సమర్పించిపోతూ ఉంటారు. మనకు తెలుసు అట్లా పవిత్రంగా ఎక్కడైతే మనకు భక్తి అనేది ఉంటుందో అక్కడ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. కాబట్టి స్థానిక శాసనసభ్యులుగా సోదరులు మరి రామ్మోహన్ రెడ్డి గారు, మీరందరూ కూడా కోరిన ఈ కోరిక ఏదైతే ఉందో అది మీరు కోరాల్సిన కోరికే, దాన్ని చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా మా మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వం, నేను పదే చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం ఒక యాదగిరి గుట్ట కట్టింది తప్పితే ఇంకా ఎక్కడ ఏ గుడి మీద ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అనేది మనందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ల ముందు మాత్రం కోట్లాది రూపాయలు ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. మరి దానివల్ల మరి ప్రజలకు ఇబ్బంది తప్పి దాంట్లో ఎస్టిమేషన్లు లేవు, ప్రపోజల్స్ లేవు, ఏమీ లేవు. ఇష్టానుసారంగా వాళ్ళు జీవోలు ఇచ్చి వెళ్ళిపోవడంతో మన ప్రభుత్వం వచ్చినాక వాటన్నిటిని కూడా, ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు కూడా జీవోలు ఇచ్చిండ్రు, అవన్నీ కూడా మనం శాంక్షన్ చేసి మనకు 10 కోట్లు ఒక్కొక్కరు మీ యొక్క నియోజకవర్గాల అభివృద్ధి చేసుకోండి అని మన ముఖ్యమంత్రి గారు SDFని మళ్ళీ మనకే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎండోమెంట్ మినిస్టర్గా నేను కూడా ప్రతి గుడి మీద కూడా ఎవరు ఏ గుడిని తీసుకొచ్చినా కూడా ఆ గుడిని అభివృద్ధి చేయాలి, ఏదో ఒక రకంగా మరి దాన్ని మనం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా యాదగిరి గుట్ట మీద గుడి కట్టారు కానీ కనీస వసతులు అంటే తాగడానికి నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, ఒక భక్తుడు దర్శనం చేసుకొని కూర్చోడానికి ఒక స్థలం లేదు, దర్శనం చేసుకొని కావడానికి వెళ్ళే దారి కూడా సరిగా లేదు. ఎండలో తల మీద ఎండ కొడతా ఉంటే కింద కాళ్ళు కాలుతా ఉంటే చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళకి వెళ్ళే దారి దర్శనానికి కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉండే. ఈ రోజు ఒకసారి యాదగిరి గుట్ట అప్పటిదానికి ఇప్పటిదానికి వెళ్ళి చూస్తే మేము ఎన్ని మార్పులు చేశామో ఈరోజు